ఇప్పుడు నీకు ఒక తృప్తి కలగాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, అక్కడ ఏమని రాశాడంటే, నువ్వు చేతులతో కష్టపడతావే ఆ జీతం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. పని చేయకుండా జీతం కావాలంటే, నువ్వు పని చేయలే కానీ ఏం కావాలంట? అది దేవుడి ఆశీర్వాదమా? చాలా మంది నేను పని చేయను కానీ నాకు డబ్బులు కావాలి. అయితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నీకు ఆకాశం నుంచి వజ్రాల మూట కురిపించడం, దేవుడు నీకు బంగారపు గనుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టడం. నువ్వు కష్టపడు, నీ కష్టార్జితాన్ని ఏం చేస్తాను? అనుభవించేటట్లు చేస్తాను. హల్లెలూయా. కష్టపడి పని చేసుకో, అనుభవించేటట్లు చేస్తా. తర్వాత కిందకు వస్తే ఏమన్నాడు తెలుసా? నీ భార్య లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఓలివ మొక్కల వలె ఉంటారు. అంటే ఆశీర్వాదం ఏంటంటే, నీ భార్య నీ పిల్లలు మీరందరూ కడుపు నిండా తిని సంతోషంగా కంటి నిండా నిద్రపోయి దేవుణ్ణి స్తుతించుకోవడమే, మీకు వచ్చిన కష్టార్జితం మీరు అనుభవించడమే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా.